రాజేష్, నువ్వు లేకుండా ఒంటరిగా నేను అస్సలు ఉండలేను. నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికి? అడవిలోకా? అవును. అక్కడ ఎన్నో సింహాలు, పులులు, క్రూరముగలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఉండగా నాకెందుకు భయం? నీకంత ధైర్యం ఉంటే సరే, కానీ గీత, మనం వెళ్తానికి కొంత డబ్బు కావాలి. ఎంత కావాలి? దారి ఖర్చులకు 10,000 అన్నా కావాలి. అంతే కదా. మా నాన్నగారు నా పెళ్లికని. నేను అడిగింది 10 పైసలు కాదు గీత, 10,000. మా నాన్నగారు నా పెళ్లికని నా పేరు మీద 20,000 వేశారు. వాటిలో 10,000 తీసుకొని వస్తాను. పెళ్లి డబ్బు తీస్తావా? నా కాబోయే మొగుడికి కట్నంగా ఇస్తున్నాను. మాటలు బాగానే నేర్చావు. అంతా తమరి చలువే. గీత, మనం వెళ్ళేదాకా ఈ మ్యాప్ నీ దగ్గరే ఉంచు. అలాగే రాజేష్. ఎందుకని? ఏమి లేదు, నేను ఈ రాష్ట్రానికి అనుకున్నట్టు కొందరు దుండగులు నన్ను వెంటాడుతున్నారు. ఈ మ్యాప్ను కాజేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నన్ను నీడలా వెంటాడుతున్నారు. రాజేష్, మనం వెళ్ళడానికి దారి ఖర్చులకి డబ్బు తీసుకొస్తాను. సరే, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు. అలాగే గీత, వెళ్ళిరా. గీత, నీకు ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? శత్రు వల్ల ప్రయాణం నాకు ఏ ఆపదైనా రాజేష్ ముంచుకు వచ్చిందే అనుకో, అలాంటి సమయంలో మన జాగ్రత్త అంటే మంచిదే కదూ. రాజేష్, ఏమిటా పిచ్చి మాట? మన మంచి కోసమే చెప్తున్నా గీత. నేను ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, నన్ను కాపాడగలిగిన ఒక్కడే జగన్. ఏంటి? జగనా? అవును, స్నేహం కోసం ప్రాణమిచ్చే నా ప్రాణమిత్రుడు జగన్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? కోయంబత్తూర్ జైల్లో. ఏంటి? జైల్లో ఉన్న వ్యక్తి నిన్ను కాపాడతాడా? అవును, జైల్లోనే. మనుషున్న మనిషిగా మృగం లాంటి ఈ సమాజంలో వింత చేతులు చూడలేక తన ఆశని ఆశయాలను చంపుకుని ఎవరో చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు నా జగన్. జైల్లో ఉన్న ఖైదీ నిన్ను రక్షిస్తాడా? నా కోసం కంచి గొడవలే కాదు, కటకడలో సైతం బద్దలుకొట్టుని వస్తాడు నా జగన్. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అతని సిద్ధాంతం. రాజేష్, నీవేమిటో ఊహించుకో. రాజేష్, నువ్వేదో ఊహించుకొని మనసు పాడు చేసుకుంటున్నావు. నేను క్యాష్ తేగానే మరొకటి చేయాలి. అలాగే గీత, వెళ్ళిరా. జయన్, తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన వదిలిచ్చినవా?
రాజేష్, ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది చెప్పడానికి ఇంత దూరం కంగారు పడుకో. నా అడ్రస్ సంతోషమా నీకు? తెలుసుకుంటే తప్పులేదు అనుకుంటగా. నేను నీ శ్రేయభిలాషిరా. నువ్వు నా శ్రేయోభిలాషివా? అవునా? నీకు మేలు చేద్దాం అనుకున్న వాళ్ళంతా నీ శ్రేయాభిలాషులు కారా? నువ్వు నాకు చేసే మేలేంట్రా? నీ పేరు రాజేష్. అవునా? నా పేరు నీకెలా తెలుసు? నీలాంటి పుట్టపర్వతరాలన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. నీ పేరేంటి? తెలిసిన వాళ్ళంతా జయంత్ అని పిలుస్తారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది చెప్పడానికి పని కట్టుకొని మరీ వచ్చాను. క్రూర మొగాలు సైతం భయంతో సంచరించి ఆ రాజగిరి కొండ ప్రాంతాలు నిశ్శబ్దంగా అపారమైనది ఉన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి, అది ఎక్కడుందో తెలుసుకున్న మొదటి వ్యక్తి నువ్వే కాదు. అబద్ధం! పూర్తిగా చెప్పాక మాట ఉంది కానీ నీకు బుద్ధి బలమే కానీ ఉండే బలం తక్కువ. బలంగా ఉన్నా నేను. నీవు తెలుసుకున్న రహస్యం నాతో చెప్పావంటే 10 లక్షల రూపాయల డబ్బు నీ సొంతం అవుతుంది. నీ డబ్బు నాకే ఒక్కర్లేదురా. అరిసాలు వేసిన డబ్బుని వదులుకుని వెర్రివా నేను నా సర్వీస్ లో నిన్నే చూస్తున్నాను. రాజేష్, జయంత్, యాతతో ప్రారంభంతో నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నావు. యాత నెరవేరదు. నీలాంటి మొండి వాళ్ళ దగ్గర నుంచి నిద్ర పట్టుకోవడానికి నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఆ నిధి రాసం మీలాంటి దేశంలో నీకు వీల్లేదురా. ఆఖరిగా చెప్తున్నా, ఆ నిధి నాకు దక్కున్నాడు, మరి ఎవరికి దక్కడానికి వీల్లేదు. అది పేదలకి పంచి పెడతాడు. ఎందరో నిరుద్యోగాల జీవితానికి అది ఒక ఆశా జ్యోతి కావాలి. రాజేష్, బంగారు లాంటి బ్రతుకును బండ్ల పాలు చేసుకోకు. పూలాంటి నీ జీవితాన్ని పళ్ళ పదలా మార్చుకోకు. గీత లాంటి అందమైన అమ్మాయికి అన్యాయం చేయబోకు. నా గీతకు అలాంటి అపకారం వీల్లేదు. శబాష్, గీతను నువ్వు మనసారా ప్రేమించావు కదూ? అవును. నిన్ను పెళ్ళాడి ఆశల సోదంలో ఆనందంగా వేరంచలుంటుకుంటుంది ఆ గీత. కానీ ఆ నిద్రస్వం నాతో చెప్పకపోతే ఆ కొడక నీ శవం కూడా గీతకు దక్కనేవనరా. అయితే నన్ను చంపుతావా? పరిస్థితులు అటువంటివి. పరిస్థితుల్లో పక్క వేస్తా. నువ్వు ఎక్కడికి పారిపోలేవు. అది చూస్తా. అగో, నా కళ్ళు కప్పడం అంత సులభం కాదని నేను నీకు ముందే చెప్పాను. ఈ జయంతి కళ్ళారు చేస్తే నిప్పు కణాలు సైతం మసికప్పులా మారాల్సిందే. రాకా రాకా, వీడు మాటలతో వినేలా లేడు. వీడి నిలువను సోదా చేసి ఆ మ్యాప్ని చేదెక్కించుకో. ఈ రాకతో రంగ పెట్టుకునే మగాడు ఇంకా భూమి మీద పట్ల చేతులు పైకెత్తు, లేదంటే నేను మంచిని తాకుండా కైలాసాన్ని పంపిస్తా. వీడి దగ్గర చిత్తు కాయతుకుండా లేదు. నేను ముందే చెప్పాను నా దగ్గర ఏమీ లేదని. వదిలేస్తాం అనుకున్నావు రా పేరుకు. కాకా, వీడిని అతి భద్రంగా మన కపాల మందిరి చేర్చాల్సిందే.
సర్దారే కాదు, వాడి తల్లో జయజమ్మైన నన్ను వంచలేడు. నువ్వేది నీ బాబు చెబుతాను నిజం. నా బాబు వల్ల కాదు, బాబుల మీద ఒట్టు ఎవ్వడి వల్ల కాదు. గుండెల్ని బ్యాలెన్స్ గా చించుకొని పని. జయంత్, నువ్వు కానీ ఆర్డర్ ఇస్తే ఈ నా కొడుకు తలకాయ ఇప్పటికిప్పుడే 1000 ముక్కలు అవుతుంది. తొందరపడకు రాక, వీడితో మనకి చాలా పని ఉంది. వాడా నిధి రసం చెప్పేవాడికి అనుక్షణం చస్తూ బ్రతకాల్సిందే. నిధి రహస్యం ఇలాంటి దేశాలకు తగ్గడానికి వీల్లేదురా. పేదలకు పంచబెడతా. ఆ నిధి ఒక ఆశాజ్యోతి కావాలి. పనికి మాలధర్మా మొదలు చట్టానేరా, పనికి రాదని నేను నీకు ముందే చెప్పాను. మేమిచ్చే 10 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని వెళ్ళి హాయిగా బ్రతికిపో. నేను చెప్పినట్లు వింటే మాకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఎన్ని చెప్పినా నా మనసు మార్చలేరు. మీరు మనుషులు కాదురా, మృగాలు. రాక వీడిని అతిభద్రంగా కపాలమ్మని చేర్చాల్సిందే. అక్కడ వీడి సంగతి సర్దారే చూసుకుంటాడు. రాక వీడికి స్పృహ తప్పినట్టుంది. వీడి ప్రాణాలు పోకముందే ఆ కపాలమ్మని చేయొచ్చు. ఈలోగా అడ్డదారిలో వెళ్ళి నేను విషయం సర్దార్ చెవిని పడేసి వస్తా. అలాగే, ఓకే వెళ్ళరా. రాజేష్, ఏమిటా కేకలు? హే పిల్ల, ఏమిటా కేకలు? రాజేష్ ఏం చేశావు? వాడినా మర్యాదగా మాట్లాడు. రాజేష్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాడినా ఎట్లోకి నువ్వు కూడా వస్తావా? నేను ఏటికి చేరేసరికి నువ్వు కాటికి పోతావు. హే బుల్బుల్, నీకంటే నీ మాట్లాడుతున్నావు. మర్యాదగా నా ముఖం చూస్తా. మక్కలు ఎరగదాన్ని నిన్ను జైల్లో పెడతాను. రాజేష్, వాడి ఆల్రెడీ సగం ప్రాణం పోయింది. దుర్మార్గుడా, ఎంత పని చేసావు? అసలు రాజేష్ ఏం చేశాడని అలా చేసావు? ఏ పిల్ల, పండిన జామ పండ్లా ఉండే, మర్యాదగా నా మొక్క చూస్తూ. రాస్కెల్, మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. ఈ రాక కన్ను పడితే గట్టికి రాయను పగిలిపోవాల్సిందే. కన్నె పిల్ల నా ఒడిలో పడిపోవాల్సిందే. నీ పేరు రాకానా? ఏం కేకలేద్దాం అనుకుంటావా? నేను ప్రాణాలతో నీకు దక్కను. పట్టుదలకి వెళ్తే మరీ ప్రమాదం. నిన్నేదో లక్షల కోట్ల రేట్లా 5 నిమిషాలు తక్కువ అడుగుతున్నా. దుర్మార్గుడా, ఆడదంటే అబలు అనుకున్నావా? అయినా నీలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు. నీ ఉపన్యాసాలు వినేవా? నాకు ఓపిక లేదు. ఆగో, మర్యాద ఇక్కడ నుంచి కదలకు. నా కోరిక తీరేంత వాటికి నీ ప్రియుడి ప్రాణం నీకు దక్కకుండా చేస్తాను. ప్లీజ్, దయచేసి రాజేష్ ఏమి చేయొద్దు. అలా రా దారికి.
సంపుల్లోన మెందులీను ఈ నడుము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీటుదంటే ఎంత హాయిగుందే Sari gaon so 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 de so so gaon so gaon so gaon so gaon so sari gaon so 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 de so no 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 sari gaon so 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 de so no 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 sari gaon so 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 de so no 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 పోడానికి దిండు నాకెందుకు అడిగి తల దిండు చేస్తుంటే బాగున్నది ఈ దిక్కు చూస్తూ ఉన్నావు నా దిక్కు నువ్వే అనిపిస్తావు ఇన్ని దాంట్లో లేని బాగోతం బాగుంది ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే చియా చనే 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 చేసుకుంటుంటే బాగున్నది ఇడుక విల్లతో దొరమ విల్లన్ని మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది నా పట్టు జారి పరువం నవ జారకుండా పట్టుకుంటే అల్లల్లాడిపోయే ఆరాటం బాగుంది నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో మిచ్చేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుంది చలే 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 కళ్ళల్లోన వాయులీన సంపుల్లోన మెందులీను ఈ నడుము మడతల్లోన నాద స్వరముందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగుందే చలే 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 చియా చలే 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 చియా చలే 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 చలే
402 402 ఏంటి డబ్బా 402 వీడికి ఉద్యోగం ఇచ్చిన నా కొడుకు ఎవడు 402 అంట 402 పట్టుకుని ఏడే ఉన్నాయి ఆడకెళ్ళా అరే సోమతులూరులో సొరకాయలు రాజేస్తున్నాడు వీడు వీళ్ళు పట్టుకొచ్చా ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు మూలుపూరా నలుగులూరు అంట ఇంకా నాయో నవ్వులూరు అని చెప్పలా అరే ఇన్ని దగ్గర పట్టుకో పట్టుకో ఎవరు ఎవరు ఇక్కడ అరిచింది ఎవరు 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 మాట్లాడరే మనుషులు ఉన్నారమ్మా ఇక్కడ అసలు నీ విన్నది ఆడపిల్ల కేకేనంటావా లేదయ్యా 8:30కి వచ్చిందా పెనాకిని కోత అది అనుకున్నావేంది అరే ఆడపిల్ల అరిస్తే అర్థం ఏమై ఉంటది ఆడమాటల వారికి అద్దాలే వేరని అలనాటి కవి అన్నాడు ఎవరు అలాంటిది ఆడపిల్ల అరిస్తే అర్థం ఏమైంటుందంటావు ఎత్తుకో ఎతుకుతే దొరకందంటే ఏది లేదు ఎత్తుకో ఇదిగో ఓహో పిల్ల రసగుల్లా వాడు అట్టే వెళ్ళాడు. ఎవడాడు వాడే ఆ దుర్మార్గుడు. ఆడవాడు వెళ్ళపోయా దోలవాడు తెలియదు వాడి పేరే దుర్మార్గుడా ఆగురవుడియా చాగురవుడియా చెప్పు ఎటెళ్ళాడు నా యాలి ఎరగదీసి మక్కలే బొక్కలో దిగుతా పచ్చి నెత్తులు తాగే రాక్షసుడు వాడు. ఇందా నేను చెప్పే ఆ మాట ఎటో గట్టి వెళ్ళిపోయే వాళ్ళంగా నేను కేకేసా పోలీసులు అంటే పెద్ద బోటు వాళ్ళు అనుకున్నావా ఈ పోలీస్ స్టేషన్ మొత్తం మీద నా అంత పోటుగాళ్ళు లేడు తెలుసా అబ్బా అదే ధైర్యవంతులం వామ్మో ధైర్యం అంటే గుర్తొచ్చింది మొన్న మల్లెబాళ్ళు గుంపులుగా జనాన్ని కోతులు కరుస్తుంటే వాడిని పట్టించి ఎక్కడో వదిలేశాం అక్కడే అందులో ఒకటి మఠంలో బావిలో పడిపోతే దాన్ని రక్షించానని లోకయ్య చింతయ్య శేవరియ్య నాకు సన్మానం చేశారు డామేజ్ సెంటర్లో నీకేం తెలుసు చెప్పు అది ఎట్లా చెప్పు అమ్మా యాళ్ళే అసలు ఏమి జరిగిందో వివరంగా చెప్పమ్మా ఇటు చూడు చెప్పు రాకానే దుర్మార్గుడు నన్ను బలవంతం చేయబోయాడు. చేశాడా చేసి వెళ్ళిపోయాడా చెయ్యబోయాడు. రాస్కల్ ఏమిట్రా మతి లేని బాగుడు. అదేలామా ఏమన్నా చేసాడు ఏమని నువ్వు వాడి జోలికి ఎందుకు పోయా ఆడు మొన్నే సీసీ కెమెరాలో దొరికాడు నేను చెప్పా నిన్ను వాడు ఎలా బలవంతం చేశాడో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా నోరు మూసాడా చేయి పట్టుకున్నాడా నడుము పిసికాడా పిసికాడా అదేనమ్మా కేసు గురించి డీటెయిల్స్ చెప్పన్నాం అంతే ఛీ ఆపండి, మీరు అసలు పోలీసులేనా? ఏ కుక్కల మీద నీకు విశ్వాసం లేదా? నీ కంటికి కుక్కలా? నీ కంటికి నీట్ గా కనిపించట్లేదా? లోపల పన్ని పైన కోటు అదే పోలీసు కుక్కలు వాసన బట్టి రక్షక పట్టులం. అసలు మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవర్రా బాబు? ఉండాలమ్మా పెద్ద అడ్డగాడిదాడు ఆడు ఆడే ఉన్నాడు 6,000 లంచం తీసుకుని మరీ ఇచ్చేయాలే ఉద్యోగం.
మొహం చూడు ఎట్టుందో. సరిపోయింది. మీకు రిపోర్ట్లు ఇచ్చే బదులు ఏ చెట్లు చివరకు చెప్పుకుంటే మంచిది. మా ప్రతాపాల సంగతి మా ప్రతాపాల సంగతి నీకు తెలిసినట్టు లేదు. 4:30 తెలుసా? పోలీస్ స్టేషన్ లో మా అంత దమ్మున్న మనగాడు లేడు. బియ్యం కట్టాయి దెబ్బకే. అమ్మాయి ఇవన్నీ కాదులే కానీ అది చెప్పవచ్చు. ఇట్లా ఈ చెట్టు చాటున పూట చాటున ఏంది అదే 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 ఏంది అదే సంగోతు ఉన్న చిన్న మనకు వదిలిపెడితే ఏయ్ ఏయ్ ఏం కావాలా? వాడిలే నువ్వు ఇట్లా వచ్చిందండి వయ్యారి. వయ్యారంట. ఏ ఊరు మీది? ఈడు నన్ను అన్నందరినీ ఇట్లా నీళ్లు తాగని ఇట్లా సాధులు అంటున్నారు. ఏ ఊరు అన్నీ అర్థం కావట్లా నాకు. తారుదూరా మొహం కూడా తారులాగా ఉన్నదంలే. తారుదూరు అంట. ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. చూడండి ఇక్కడ నుండి కదలనీయం, మేమే కదలం. స్టేషన్ నడు ముందర. స్టేషన్ కా? అదే అతారింటికి. నేను ఎందుకు రావా స్టేషన్ కి? ఎందుకా? ఆడపిల్ల ఒంటరిగా పార్కులు తిరగటం మొదటి నేరం. అనవసరంగా కేకలు పెట్టి మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించడం రెండో నేరం. అసలు మీ వాలకం చూస్తుంటే అసలు నీ వాళ్ళకు ఎట్టుండా చెప్పనా? ఆ ఇత్తడి బిందులు లోపల పెట్టావా? ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. నువ్వు ఆ రాకి కాగానే ధనమంటాలకు కూడా చెప్పు. నీళ్ళగా నువ్వు బియ్యపు డబ్బా తాళమే తల్లి అడిగి దండం పెడతాను. 1500 అవుతుంది. నిన్ను కాలే. అబ్బా ఆపండి రా బాబా మీ సొల్లు వాగు. పోలీసులని పేరు పెట్టుకొని మీరే పోలీసులు రా బాబు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం చేత కాదు. అడ్డమైన ప్రశ్నలు అన్ని చెప్పి నా తల తింటున్నారు కదరా. బాగా నిలబడి సరిపోయి కొనుక్కుంటారు లిప్టిక్లు. అవి మూసుకుని ఊరకు ఫోన్లు మాట్లాడి అంటారు. ఎవడో లేపు చేస్తారు. మమ్మల్ని నిద్ర లేపుతారు. ఇది మీ తంత. అదే మాతో ఏదైనా సావాసం చేస్తే ఒక పాట అమ్మాయి ఒక చిన్న ఏమవుతా కదా నేను మా స్థానంలో రౌడీ వేదలు వచ్చారో అనుకో, వాళ్ళు నిన్ను చూశారో అనుకో, ఏం చేస్తారో తెలుసా? రేపు చేస్తారు. మానభంగం చేస్తారు. ఇదేంద్ర సురసుర అంటుంది. అప్పుడు నీ పేరు ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఇద్దరు యువకుల మధ్య నలిగిన గులాబీ అని వేస్తారమ్మా. అదే టీవీ స్కూల్లో కింద నీ పేరు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. నేనెందుకు చెబుతున్నానంటే విను. ఇలాంటి క్వశ్చన్లు కోర్టులో లాయర్ గారు 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెగమగా పడిపోతావు. ఇవన్నీ చెప్పలేక మకతిగా తికమక మకతిగా తికమక పడతావు. కాబట్టి ఇప్పుడు తమరు ఏమంటారు చెప్పండి. ఏమండి? కేసు లేదు, అది లేదు, ఏది లేదు. మాట ఒక చిన్న మాట పాడామనుకో, ఇటు పడి ఇటు పరారు. సాతులు మీరు రాతులేరేనా? దంతులురా దాని పక్కన మొన్నంగా కొల్లిపోరా. ఇట్లా ఇట్లా
మహిళల ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నీ ముట్టుకుంటే బొక్కు మంది పచ్చ ఎందుకంటే నీ ముట్టు పేరు బాగుందా సాతిరెడ్డి ముట్టు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి ఉంటాది నాకు పొగరుంటాది తిరగని దేశం లేదు ఎయ్యని దేశం లేదు గడవని గండం లేదు పెట్టని గండం లేదు నా ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నేను ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకంటే ముట్టు పేరు బాగుందా సాతిరెడ్డి ముట్టు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నేను ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకంటే పిల్లకేమో సిగ్గు ఉంటది కానీ చెల్లినాము లల్లి పెడతది లల్లి లల్లే నాకేలేంది తొందర ఏంది రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ఉన్నది నీకేముంది బాధల మంది దొరికినాము చచ్చనక జామైపోతది నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యాలి నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నేను ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎందుకంటే ముత్తు పేరు బాగుందా సాతిరెడ్డి ముత్తు పెట్టుకుంటానే వచ్చి ఎక్కుపండి పచ్చ ఎందుకంటే వచ్చి ఎక్కుపండి ఈ నెల 21
అబ్బా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది. డిసప్పాయింట్ అవ్వకండి నీలా గారు, మనం స్టార్ట్ చేద్దాం. Of course, Robin. Music start. Surprise.
ఎవరు నువ్వు? నిన్నే అడుగుతుంది. ఎవరు నువ్వు? ఏం మాట్లాడావు? గమ్యం తెలియని బాటసారిని, అలు పెరగని అన్వేషిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పంజరంలో నుంచి బయటకు వచ్చిన చిలక ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా వాలుతుంది. ఇంతకీ నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఇంతకీ తమరికి పేరు లేదా? నా పేరు పలానా అని చెప్పుకోలేని మూగవాడిని. నా గురించి అడుగుతున్నావు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు తెలుసుకోవచ్చా? ఈ విశాలమైన ప్రపంచంలో నా బాధను ఎవరికి చెప్పుకోలేక ఈ చెట్లు చేమలకు విలపించుకుంటున్న అమాయకురాల్ని. సరిపోయింది, మీరు నాలాంటి కేసే అన్నమాట. సరే కానీ మీ చేతికి ఆ సంఖ్యలు ఏమిటి? ఇవి నా సర్టిఫికేట్స్. సర్టిఫికేట్సా? ఎస్. సభ్యం లేని ఈ సమాజం నాకు బిరుదులిస్తే కళ్ళు లేని గుడ్డిని వేస్తాను. నాకు ఈ సర్టిఫికెట్లు ఇచ్చి గౌరవించింది. అర్థమైంది. ఏమిటి నీకు అర్థమైంది? నేను ఒక రౌడీని, గుండానే కదా. ఆ సంగతి సరే కానీ ఆ సంగతి వేరే పనిగాడి గురించి చెప్పాలి. నువ్వు మనిషి అనుకున్నాను, నీకు మనసుంది అనుకున్నాను. నేను మనిషిని కాను, మృగాన్ని అంతకంటే కాను. కానీ నువ్వు మాత్రం మృగాల్ని వేటగాడివి. మీరు చాలా పొరపడుతున్నారు. నీ రూపురేఖలు నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఏమని? నువ్వు గజ దొంగవో ఏ హంతకుడివో అయి ఉంటావని. నీలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. మా బావతో చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఎవడు నీ బావ? మా బావ రాజశేఖర్. రాజశేఖర? ఏంటి ఇన్స్పెక్టర్ అనగానే అలా భయపడిపోతున్నావు? భయం కాదు, నాలో రగులుతున్న ప్రతీకార జ్వాల. రాజశేఖర్ నీకు తెలుసా? నన్ను ఈ స్థితికి తెచ్చిన వాడు నా కొడుకే. వాడిని అంత తేలిగ్గా మర్చిపోను. వాడి కోసమే నేను జైలు నుంచి ఖైదీగా పారిపోయి వచ్చాను. నన్ను నా జీవితాన్ని ఎంత నీచ స్థితికి తెచ్చిన కర్కోటకుడు, దుర్మార్గుడు, దుష్టుడు వాడే. ఏమిటి నువ్వనేది? మా బావ దుర్మార్గుడా? చెప్తా విను. అప్పుడే అరవిరుస్తున్న గులాబీ లాంటి నా చెల్లెలి జీవితంలోకి ప్రవేశించాడు నీ బావ. తన పువ్వులోని మకరందాన్ని అంతా తినేసి రోడ్డు మీద విసిరేసిన పువ్వులా పడేశాడు. ఆ బాధతో నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన నా ముసలి తల్లి గుండెకి చనిపోయింది. ఆనాడు నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తెచ్చుకోవడానికి రాజశేఖర్ గారి బంగ్లాకి వెళ్ళా. నిద్రపోతున్నా నా కొడుకుని లేపా. కత్తి తీర కత్తితో ఒక పోటు పొడిచా. తెలివిగా తప్పించుకున్నాడు. కానీ అదే రోజు రాత్రి వాడింట్లో పనిచేసే నౌకర్ని వాడే చంపి తెలివిగా ఆ నేరాన్ని నా మీద వేసి చట్టాన్ని, న్యాయాన్ని కళ్ళు కప్పి నన్ను కోయంబత్తూరు జైల్లో వేశాడు. కోయంబత్తూరా? నన్ను పోలీసులకు పట్టిస్తే 10,000 వస్తాయని ఆశపడుతున్నావు కదూ? ఏమీ లేదు. నీ పేరు జగన్ కదూ? నన్ను పోలీసులకు పట్టిస్తే 10,000 వస్తాయని ఆశపడుతున్నావు కదూ? కాదు. నాకు తెలుసు. నన్ను మళ్ళీ నువ్వు జైలుకే తిరిగి పంపించాలని చెప్తున్నావు.
నీకు కావాల్సింది ఆఫ్టర్ ఆల్ 10,000 అంతేగా? ప్లీజ్ జగన్, నన్ను అర్థం చేసుకో. నేను మనస్ఫూర్తిగా మీకు సహాయం చేస్తాను. నా మాట నమ్మండి. నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు. అందరూ నన్ను దగా చేశారు. నన్ను ఒక ఖైదీగా, హంతకుడిగా, గూండాగా ముద్ర వేశారు. జగన్, నేను నిన్ను మనిషిగా మారుస్తాను. చట్టం దృష్టిలో నువ్వెవరైనా కావచ్చు, కానీ నాకు మాత్రం ఆ భగవంతుడు ప్రసాదించిన వరానివి నువ్వు. నా మీద ఎంత జాలి చూపుతున్నావు? ఇంతకీ మీ పేరు? నా పేరు గీత. గీత, నీ మాటలు నమ్మమంటా? జగన్, నీ మీద నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు. నడి సముద్రంలో కాలు జారి పడి విలపిస్తున్న నన్ను కాపాడడానికి వచ్చిన మంచివాడివి నువ్వు. గీత, ముందు ఇంటికి పద. నీ వేడలు తీసేసి నిన్నొక మనిషిగా మారుస్తాను. ఈ నెల 19 Sana jaji murat está somavarão. Oi malle pula murat está mangalarão. Are butti pula murat está budhavarão. Are gutti pula murat está guruvarão. Eka música mali muras karavarame. Oma putera sabagi muras anivarame. E adivaram mullo kuchi aro mural jalo patti ari suko mandi antame. E mama 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 heza. Ne mum mustabai ka bachesa. Mama 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 heza. Ne mum mustabai ka bachesa. Sana jaji murat está somavarão. Malle pula murat está mangalarão. Are butti pula murat está budhavarão. Are gutti pula murat está guruvarão. Mara pura bazaru getera gunabi pura pura siri puram sivaru getera chingal mamura mama heza ne mum mustabai ka bachesa mama heza ne mum mustabai ka bachesa telda nam kisi mein koi sirna bala ki pota no lo bala magada nanu chudta ve chaliga lila matti ki pota no nalvai pula ganga bette ni muttalato nindale prati roju mukkala ganga matti na prenanta kunjai be singete ego mola kisike tapai kotere le doi pokiri ari muke tapata ki lagalli de timiri isagumi ho se mi aro taka palo chakere si pala ga supatara mari
మహేసా నీ ముస్కా పోయి కాపచేసా మహేసా నీ ముస్కా పోయి కాపచేసా ప్రేమ ఏం చేస్తున్నావు? హాయ్ బావా. ఏదో చల్లగాలి కోసం ఇలా పార్కుకి వచ్చాను. నువ్వు ఇక్కడ ఎంతసేపు నుంచి ఉంటున్నావు? ఒక గంట నుండి ఉన్నాను బావా. ఇటుగా ఎవరైనా వచ్చారా? వచ్చారు బావా. కానిస్టేబుల్స్ వచ్చారు బావా ఇందాక. వాళ్ళు కాదు, ఎవరైనా ఖైదీ ఇటుగా వచ్చాడా? ఖైదీయా? ఇప్పుడే కోయంబత్తూరు నుంచి ట్రంకాలు వచ్చింది. పైగా ఆనవాళ్ళు ఉన్న వ్యక్తి ఇటుగానే వచ్చాడని తెలిసింది. నువ్వు చెప్పిన ఖైదీలు దొంగలు ఎవరు రాలేదు బావా. ఎలాగైనా ఆ ఖైదీని అరెస్ట్ చేయాలి. బావా బావా నీ కోసం నేను ఇక్కడ ఎంతసేపటి ఉంటున్నాను తెలుసా? నీకు తెలుసు కదా గీత, నా డ్యూటీ అలాంటిది. బావా నేను నీతో ఉండి కబుర్లు చెప్పాలనుంది. ఎంతో ఆస్తో ఇక్కడికి వస్తే నువ్వేమో ఇంతవరకు రాలేదు. గీత అసలు ఖైదీ బావా ఎప్పుడు పోలీస్ స్టేషన్లు, హంతకులు, దొంగలు, ఎప్పుడు ఇదే దశ. కాసేపు అయినా నాతో ఫ్రీగా మాట్లాడవా? గీత నా డ్యూటీ అలాంటిది, నీకు తెలుసు కదా. అసలు ఖైదీ మళ్ళీ ఖైదీ ఖైదీ ఏంటి బావా? గీత గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక పేరు, అది గురురా. ఎవను చండి చామండి ప్రచండి పల్లకవ భద్రకాళి. భయంకరుడు, అసమాన శౌర్య పరాక్రమంతుడు, అంతు చెక్కని మంత్రతంత్ర మహామేధావి, కపాల భైరవ బిరుదందుకుడేనా నష్ట జతకుని ప్రవేశపెట్టు.
పిలిచారా సర్దార్? హలో రాములాల్ గారా? సరిగ్గా 10 పంజాలు రెడీగా ఉన్నాయి. సరుకు వారంలో పంపించేస్తా. బ్రతుకున్న మనిషిని అస్థి పంజరంగా మారుస్తా. నాకు సరదా. ఉంటా. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాలతో ఆటం బొమ్మలు తయారు చేస్తున్నా. శుద్ర సాహిత్య ప్రాణ్యాలతో శవాలతో ఆటలాడుతున్నా. నన్ను పట్టుకోవడానికి వచ్చే ఎందరో గూఢచారులు నీల ప్రాణంగా ప్రాణాలు పగొట్టుకున్నారు. నరమాంస పక్షుడైన ఈ సర్దని ఎదిరించగా దొమ్ము ఈ భూమి మీద ఎవరికీ లేదు. చెంచల్ ఇటు రా.